Hi to all, welcome to our channel. How are you all? I hope all are good. ఈ రోజు మీ అందరికి యూస్ఫుల్ గా ఉండే ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ మానిటైజేషన్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు మన ఛానల్లో ఏం చెక్ చేస్తారో తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ఎక్కడ. ఒకవేళ స్కిప్ చేస్తే మీకు మాత్రం ఏం అర్థం కాదు. ఈ వీడియో అందరికి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇక ల్యాగ్ లేకుండా డైరెక్ట్ మ్యాటర్ కి అయితే వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన ఛానల్ మానిటైజేషన్ కి వెళ్ళినప్పుడు 2 టైప్స్ ఆఫ్ మానిటైజేషన్స్ అయితే ఉంటాయి. మినీ మానిటైజేషన్ కి 500 సబ్స్క్రైబర్స్, 3 మిలియన్ వ్యూస్ అండ్ 3000 వాచ్ టైం అయితే ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ రీచ్ అయినప్పుడే మనకి మినీ మానిటైజేషన్ కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ అప్లై నో అని ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. రివ్యూ బేస్డ్ టర్మ్స్. ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అవి చదవాలనుకుంటే చదవండి, లేదా కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ టిక్ మార్క్ బాక్స్ ఉంటుంది, అక్కడ టిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ కి అయితే వస్తుంది. ఇక్కడ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇవ్వాలి. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ లోకి వెళ్తుంది. అక్కడ మీరేం కదిలించకుండానే మనకైతే 1 అవర్ కో 2 అవర్స్ కో మెయిల్ అనేది వస్తుంది ఓకే అయినట్లు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో గెట్ రివ్యూడ్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనం చేసేది ఏముండదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే మన ఛానల్లో కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే స్ట్రైక్స్ ఏమైనా ఉన్నాయా, కాపీ కంటెంట్ ఏమైనా ఉందా. ఇలాంటి మిస్టేక్స్ అయితే మన ఛానల్లో ఏమీ లేకపోతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది మానిటైజేషన్. వీడియోస్ కి కాపీరైట్ పడినా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. మీ ఛానల్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మాత్రం ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. రివ్యూకి వెళ్ళింది ఓకే అవుతుంది. అంతా ప్రాసెస్ ఓకే అయిన తర్వాత కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇలా మనకి మెయిల్ వస్తుంది. ఐటీ స్టూడియోలో కూడా ఇలాగ మనకి చూపిస్తుంది. లెట్స్ గో అని చెప్పి ఆన్ చేసుకోవడమే. ఇలా ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే సూపర్స్ అలాగే మెంబర్షిప్ అని ఆన్ అవుతాయి మానిటైజేషన్ వల్ల. మినీ మానిటైజేషన్ వల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు, కానీ ఇలాగ సూపర్స్ మెంబర్షిప్ అయితే ఎనేబుల్ అవుతుంది. వీటి వల్ల మనం రెవెన్యూ సంపాదించేది ఏముండదు, కానీ కాకపోతే మనకి ఎవరన్నా మనీ ఇవ్వాలనుకుంటే సెండ్ చేస్తారు. మన చేతిలో అయితే ఏమి ఉండదు దీని వల్ల యూజ్ అయితే. ఈ మెంబర్షిప్ సూపర్స్ అయితే ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ ఓకే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్ విషయానికి వస్తే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, అలాగే 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి ఎలిజిబిలిటీ. షార్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, రెండిట్లో ఒక ఎలిజిబిలిటీ అయితే మనం రీచ్ అవ్వాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ మనము రీచ్ అయిన తర్వాత ఇక్కడ పెద్దగా మనం చేసేది ఏమీ ఉండదు. 2 మానిటైజేషన్స్ అంటారు కానీ నెక్స్ట్ అప్లై నో అని ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనము ఆన్ చేసిన తర్వాత వాచ్ పేజ్ యాడ్స్ అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంటాయి. వీటితో పాటు బ్రాండెడ్ కనెక్ట్ అండ్ షాపింగ్ అని 2 ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. టోటల్ 4. ఈ 4 కూడా మనము ఆన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. బ్రాండెడ్ కనెక్షన్ అంటే మనకి ఏవైనా ప్రమోషన్స్ రావడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ షాపింగ్ అంటే మన వీడియోస్ పైన ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేయడానికి యూజ్ గా ఉంటుంది. మనం ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ ఎవరైనా కొంటే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ యాడ్స్ తోనే కాకుండా ఇలాగ ఈ ఆప్షన్స్ తో కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ లోకి వెళ్ళి మనము మన వీడియోస్ కి యాడ్స్ మొత్తం వీడియోస్ కి రావాలా లేదా ప్రతి దానికి మీరు సెలెక్ట్ చేస్తారని అడుగుతుంది. మనం అక్కడ అన్ని వీడియోస్ కి కూడా ఒకేసారి యాడ్స్ వచ్చేలాగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవడమే. కానీ అప్పటి నుంచి మనకి ప్రతి వీడియోకి కూడా డాలర్ సింబల్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వైటీ స్టూడియోలో కూడా ఇలాగ చేంజింగ్ అనేది వస్తుంది. సబ్స్క్రైబర్స్, ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కూడా ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ అనేది ఇమీడియట్ గా అయితే చూపించదు. ప్రాసెసింగ్ లోకి వెళ్ళి 2 డేస్ తర్వాత అయితే చూపిస్తుంది. ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని వ్యూస్ అయితే తెచ్చుకున్నారో బిఫోర్ మానిటైజేషన్ వరకు వాటి వ్యూస్ కి అయితే రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత వచ్చిన వ్యూస్ కి మాత్రమే ఇక్కడ రెవెన్యూ అనేది చూపిస్తుంది. ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, ఆ ఉన్న వీడియోస్ అన్నిటికి కూడా యాడ్స్ అనేవి రన్ అవుతా ఉంటాయి. ఇక నుంచి మనకు వచ్చే రెవెన్యూ అన్ని కూడా వైటీ స్టూడియోలో ఇలా చూపిస్తూ ఉంటుంది. 1 మంత్ తర్వాత డేట్ 9th నుంచి 11th లోపు యాడ్సెన్స్ అకౌంట్లు అయితే రెవెన్యూ యాడ్ అవుతాయి. అది కూడా మనకి $100 అయితేనే మాత్రం మనకి వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది మన ఐడి ప్రూఫ్ ని. ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి పిన్ అయితే వస్తుంది. యాడ్సెన్స్ లోకి వెళ్ళి పిన్ అనేది మనం సబ్మిట్ చేయాలి. తర్వాత ఓకే అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, అక్కడ మనం సబ్మిట్ చేసేయాలి. నేను ఒకటి వీడియోలో చెప్పడం మర్చిపోయాను.
మానిటైజేషన్‌కి వెళ్ళినప్పుడు రివ్యూలో సెకండ్ ఆప్షన్‌లో మనం యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అక్కడైతే యూఎస్ఏ ట్యాక్స్ అనేది మనం ఫిల్ చేయాలి. యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యూఎస్ఏ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మనకి థర్డ్ ఆప్షన్‌కొస్తుంది. మర్చిపోయాను చెప్పడం. నెక్స్ట్ ఇవన్నీ ఓకే అయిన తర్వాత యాడ్‌సెన్స్‌లో ఉన్న రెవెన్యూ మొత్తం $100 అయిన తర్వాత మంత్ ఎండింగ్‌లో 22 నుంచి ఎండింగ్ లోపు మనకి అకౌంట్‌లో అయితే మనీ పడతాయి. ఈ వీడియో మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉందనే అనుకుంటున్నా. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హైప్.